ఫ్రెండ్స్ దిస్ ఇస్ భువన్ వెల్కమ్ టు భువన్ టీవీ. సో ఈరోజు మీకు బీఏ బీకామ్ బీఎస్సీ బిహెచ్డబ్ల్యూ అండ్ బీబీఏ సంస్కృత్ పేపర్ సెమ్ 1 డిగ్రీ. సో పేపర్ 80 మార్క్స్ ఉంటుంది. మనకి పార్ట్ ఏలో 8 బిట్స్ ఉంటాయి. సో పార్ట్ ఏలో 8 బిట్స్ ఉంటాయి మనకి. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసరికి మనకి శ్లోకం ఇచ్చేస్తారు వాళ్ళే. ఆ శ్లోకం ఏ లెసన్ నుండి అంటే ముదాభిషేక్తం తొమ్మరాశి ఆ లెసన్ నుండి వస్తుంది. ముదాభిషేక్తం తొమ్మరాశి. మీకు ఇది పేపర్ అనేది మన గ్రూప్లో పెట్టేస్తాను. సో కింద గ్రూప్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అయిపోవచ్చు. ముదాభిషేక్తం ఈ లెసన్ నుండి మనకు ఒక పోయం ఇస్తాను అనమాట. సో ఆ పోయంకి మనం ఏం చేయాలంటే సో కవి పరిచయం రాయాల్సి ఉంటుంది. కవి పరిచయం అండ్ నెక్స్ట్ భావం. సో మనం తెలుగులో కూడా రాయొచ్చు అని కొందరికి డౌట్ ఉంటుంది. సో తెలుగులో రాయొచ్చు. సో ఇది తెలుగులో రాసినట్టయితే మీరు సందర్భ వాక్యాలు అండ్ ఎస్ఎస్ కూడా తెలుగులో రాయాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసరికి సో ఇది అర్థమైంది కదా, పోయం ఇచ్చేసారు, కవి పరిచయం భావం మనం రాయాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసరికి సందర్భ వాక్యాలు. సో సందర్భ వాక్యాలు కూడా మీరు తెలుగులో రాయొచ్చు. సో ఇదే లెసన్ అంటే ధర్మబుద్ధి దవారిక. సో ఈ లెసన్ నుండి మనకి సందర్భ వాక్యాలు ఇస్తారు. దీనిలో మనము సేమ్ కవి పరిచయం రాయాలి. ఫస్ట్ కవి పరిచయం రాసేసి నెక్స్ట్ సందర్భ వాక్యం రాయాలి. సందర్భం వాళ్ళు ఇచ్చిన వర్డ్ మనకి ఏ సందర్భంలో వచ్చిందో అది రాసేయాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసరికి మనకి నో డౌట్ ఒకే ఏంటంటే ఇంట్రడక్షన్ గురించి రాయమంటారు. శ్రీభాష్యం విజయసారథి గురించి. సో మనము పేపర్ చూడగానే అందులో ఏ డౌట్ ఉండదు. సో డైరెక్ట్ ఈ క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ బిట్కి వెళ్ళేసరికి లింగ విభక్తి. సో మనకు ఒక సపోజ్ లింగ విభక్తి అంటే మనకు తెలుసు కదా. సో ఒకవేళ నది అని ఇచ్చారనుకో, సో ఈ నది అనేది ఇకారాంత పుంలింగ అని ఇది స్త్రీలింగ అని రాసేయాలి. స్త్రీలింగ అని రాసేసి నది ఇది కదా ఏ విభక్తి తృతీయ విభక్తి పంచమ విభక్తి అది రాయాలి. అండ్ నెక్స్ట్ ఏ వచనం అండ్ ఏకవచనమా ద్వివచనమా అది రాయాల్సి ఉండేది. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ వచ్చేసరికి మనకి సంధి మనము వాళ్ళు డివైడ్ చేయకుండా ఇచ్చేస్తారు, మనం దాన్ని డివైడ్ చేయాలి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. తత్ టీకా ఇట్లా ఇచ్చారనుకో, మనం దాన్ని డివైడ్ చేయాలి. తత్ ప్లస్ టీకా. సో ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ సిక్స్త్ బిట్ వచ్చేసరికి మనకి సందర్భ వాక్యాలు. ఇది కూడా ఇందులో ముదాభిషేక్తం తొమ్మరాశి అందులోకి వెళ్ళి వస్తుంది. ముదాభిషేక్తం తొమ్మరాశి. సో ఆ లెసన్ నుండి వచ్చేస్తుంది సందర్భ వాక్యాలు. సో మీకు ఇందులో ప్రాబ్లం ఏం లేదు. మీకు మోడల్ పేపర్ అండ్ ఎలా వస్తాయో ఆ పేపర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు లింక్లో జాయిన్ అయిపోవచ్చు, లింక్ నుండి గ్రూప్లోకి రావచ్చు. అండ్ నెక్స్ట్ సెవెంత్ బిట్ వచ్చేసరికి శ్లోక భావం. సో కృతజ్ఞ నాస్తి నిష్కృతి నుండి నిష్కృతి. సో ఈ లెసన్ నుండి మీరు ఆల్రెడీ ఎస్ఏ నేర్చుకుంటారు ఈ లెసన్ నుండి. సో ఈజీగా రాసేయచ్చు. అండ్ నెక్స్ట్ 8 బిట్ వచ్చేసరికి సో 7 బిట్ ఏంటంటే మీకు అండ్ నెక్స్ట్ 8 బిట్ కృతజ్ఞ నుండి మీరు పోయం వస్తుంది, శ్లోక భావ. సో మనకి పోయం వస్తుంది అనమాట అందులో నుండి. అండ్ నెక్స్ట్ 8 బిట్ వచ్చేసరికి ఇందులో నుండి కూడా మనకి ఏంటంటే ఏషా ధర్మ సనాతన. సో ఈ లెసన్ నుండి మనకి 8 శ్లోకాస్ నేర్చుకుంటే మనకు అందులో నుండి వస్తున్నాయి అనమాట. సో పోయం కవి పరిచయం రాయాల్సి ఉంటుంది అండ్ భావం రాయాల్సి ఉంటుంది పోయం రాసేసి. సో అండ్ నెక్స్ట్ పార్ట్ బికి వచ్చేద్దాం. సో నెక్స్ట్ పార్ట్ బి. సో పార్ట్ బిలో ఛాయిస్ ఉండదు, మనకి ఇంటర్నల్లో ఛాయిస్ ఉంటుంది ఇంటర్నల్గా. అండ్ 9th బిట్లో వచ్చేసరికి మనకి ప్రతిపదార్థాలు రాయాల్సి ఉంటుంది. 9th బిట్లో ప్రతిపదార్థం పోయం ఇస్తారు, ప్రతిపదార్థం రాయాలి. సో ఫస్ట్ ప్రతిపదార్థం ఏ లెసన్ వస్తున్నాయంటే హిమాలయ నామ నగాది రాజ. ఈ లెసన్ నుండి వస్తాయి. అండ్ ఇందులో మనకు 8 టోటల్గా మనకి ఇందులో 4 ఇస్తారు. సో అలా 2 రాయాల్సి ఉంటుంది. మనకు లెసన్లో 16 or 17 ఉన్నాయి. సో మనకు అందులో 8 నేర్చుకుంటే మనం 2 అనేవి అటెంప్ట్ చేయొచ్చు. సో మనకి ఇందులో పదవిగా వాళ్ళు పోయం ఇచ్చేసారు, దానికి పదవి భాగం చేయాలి అండ్ ప్రతి పదార్థాలు రాసేయాలి, సరిపోతుంది. నెక్స్ట్ కవి పరిచయం కూడా రాయాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ 10th బిట్ వచ్చేసరికి
మనకి ఇందులో ఎస్ఏ ఉంటుంది. సో ఎస్ఏ అనేది మనకి 2 లెసన్స్ ఉంటాయి. 2 లెసన్స్లో ధర్మబుద్ధి దవారిక, నెక్స్ట్ ఇది లేకపోతే కృతజ్ఞ నాస్తి నిష్కృతి నాస్తి. సో మీరు ఇందులో నా చాయిస్ ఏంటంటే ఈ లెసన్ నేర్చుకున్నట్టయితే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది మీరు ఆల్రెడీ చదివే ఉంటారు, ఇది ఈజీ ఉంటుంది. అండ్ మీకు ఈజీ అయితే ఇదే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ 11th బిట్లో ఇది నేర్చుకున్నట్టయితే మీకు సందర్భాల్లో కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. సో పార్ట్ ఏలో మీరు అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 11th పాయింట్ ఏంటంటే అండ్ నెక్స్ట్ ఇది కూడా ఎస్ఏనే. ఇందులో మనకు అవంతు భారత ప్రజా ఆర్ ఏషా ధర్మ సనాతన. సో మనకి ఇందులో ఇది నేర్చుకుంటే మన చాయిస్ అయితే ఇది. సో మీరు ఇది నేర్చుకున్నట్టయితే మీరు ఎస్ఏ రాసేటప్పుడు సో మీకు మిడిల్లో మనకి శ్లోకాస్ ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు, పార్ట్ ఏలో మీరు యూజ్ అవుతాయి కదా. సో ఆ శ్లోకాస్ ఇక్కడ అవే సాంస్క్రిట్లో హైలైట్ చేశారనుకో సో మీకు మార్క్స్ అనేవి ప్లస్ అవుతాయి. సో నెక్స్ట్ 12th బిట్కి వచ్చేద్దాం. అండ్ నెక్స్ట్ 12th బిట్ వచ్చేసరికి మనకి శబ్దాలు ఉంటాయి 12th బిట్లో. సో మీకు శబ్దాలు మీకు ఆల్రెడీ తెలుసుంటాయి, పుంలింగ, నపుంసకలింగ అండ్ స్త్రీలింగ. సో మనకి ఇందులో 4 ఇస్తారు, 2 రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 13th బిట్ వచ్చేసరికి నిఘట సంధినాం, మనకి 6 ఇస్తారు సంధీస్. సో ఇందులో మనకి ఒక దాంట్లో మనము డివైడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మనకి డైరెక్ట్ ఇట్లా డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మనం చూసాం కదా 30 అని. సో ఇలా ఇచ్చారనుకో తత్ ప్లస్ టీకా అని డివైడ్ చేయాలి. అండ్ 14th బిట్లో మనము జాయిన్ చేయాలన్నమాట. సో జాయిన్ చేయాలి. మళ్ళీ ఏంటంటే తత్ ప్లస్ టీకా అని ఇస్తారు. సో ఇది ఎగ్జాంపుల్కి చెప్తున్నా. సో దీన్ని మనం 30 అని రాసేయాల్సి ఉంటుంది. సో అంతే ఫ్రెండ్స్, పేపర్ అయిపోయింది. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ గ్రూప్లో మనం జాయిన్ అయిపోతే మీకు పేపర్ అనేది మోడల్ పేపర్ ఇస్తాను ప్రీవియస్ది. అండ్ నెక్స్ట్ అంతే ఫ్రెండ్స్, వీడియోస్ అంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో మనకి ఇప్పుడు 5400 ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మనకి 5600 సబ్స్క్రైబర్స్ అవుతాయి. మీకు నెక్స్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. లేదంటే నేను అప్డేట్స్ చేయడం ఆపేసాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.